Hello all, welcome to my channel. This is day 1 vlog in Coorg. పొద్దున్నే స్టే నుంచి బయలుదేరి మడికేరేలో మంచి వ్యూ పాయింట్ ఉందంటే అక్కడికి వెళ్తున్నాం. ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ చూసారా ఎంత అట్రాక్టివ్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఉమి వాళ్ళ నాన్నతో కబుర్లు చెప్తూ వెళ్తుంది. గార్డెన్ లోపలికి అలౌ చేయడానికి ఈచ్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము అలా టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ స్నేక్ చూసారు ఎంత రియలిస్టిక్ ఉందో, చాలా బాగుంది కదా. ఉమ్మి చాలా హ్యాపీ ఫీల్ అయింది చూసి. పొద్దున్నే వచ్చాం కాబట్టి చాలా ఫాగ్ ఉన్నింది. ఇదే అండి మెయిన్ వ్యూ పాయింట్. కాసేపు ఇక్కడ వ్యూ చూస్తూ రిలాక్స్ అయ్యాము. తర్వాత ఇంకొంచెం ముందుకి వాక్ చేసుకొని వెళ్ళాము. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి ఉన్న ఫాగ్ కాస్త వెళ్ళిపోయింది. సో అంత సూపర్ వ్యూ అయితే లేదు. సో ఇదే అండి ఆ చివరన ఉన్న వ్యూ పాయింట్ ఇదే. ఇక్కడ ఉమ్మి తెగ హెయిర్ డ్రై చేసుకుంటుంది. స్టే వెకేట్ చేసి బయటకు వెళ్తున్నాం మేము. సో ఇదే మా స్టే. అండ్ స్టేకి ఎదురుగా కాఫీ ప్లాంట్స్ ఉన్నాయి. సో చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ ఫర్ అ బాన్ ఫైర్. సీటింగ్ భలే ఉంది కదా, నాకు బాగా నచ్చింది. ఈ క్రీపర్స్ ఏంటో తెలుసా, పెప్పర్ క్రీపర్స్. అండ్ అక్కడ 2 సెపరేట్ కాటేజెస్ కూడా ఉంటే జస్ట్ చూస్తున్నాను. బాగుంది కదా. ఫస్ట్ టైం ఉమ్మి తనకు తానుగా హెయిర్ స్టైల్ చేసుకుంది. ఉమ్మి హెయిర్ స్టైల్ ఎలా ఉందో మరి మీరే చెప్పాలి. అండ్ ఇది వచ్చి బీహైవ్, వైల్డ్ బీహైవ్. అండ్ ఇవి మొత్తం కాఫీ సీడ్స్. కాఫీ ప్లాంట్ చూసారా ఎంత పెద్దదో. మేమైతే స్టే వెకేట్ చేసి నెక్స్ట్ తలకావేరికి స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. సో సీ యూ ఇన్ తలకావేరి అగైన్. మేము స్టే చేసింది కూర్గ్లో మడికేరేలో. అక్కడ నుంచి తలకావేరికి 40 కిలోమీటర్స్ ప్లస్ ఉంది. 1.5 అవర్ పట్టింది మాకు రావడానికి. మీరు కనుక కూర్గ్కి వెళ్తున్నట్లయితే మీ బకెట్ లిస్ట్లో కన్ఫామ్గా ఉండాల్సిన ఒక ప్లేస్ ఏంటంటే అది తలకావేరి. దట్ ఈస్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్ విత్ ద ఫ్యామిలీ. దిస్ ప్లేస్ ఈస్ లొకేటెడ్ ఇన్ బ్రహ్మగిరి హిల్స్. ఇట్ ఈస్ నియర్ టు భాగమండల టెంపుల్ ఇన్ ది కొడగు డిస్ట్రిక్ట్. భాగమండల టెంపుల్ నుంచి తలకావేరి టెంపుల్కి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో మీరు 2 టెంపుల్స్ దర్శించుకోవచ్చు. మేము వచ్చేసరికి ఇక్కడ కాస్త డ్రిజిల్ అవుతానుంది. సో వెదర్ అయితే చల్లగా చాలా బాగుంది. టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా ఉండింది. దిస్ ఈస్ బర్త్ ప్లేస్ ఆఫ్ కావేరీ రివర్. ఈ కోనేరు నుంచి వాటర్ ఫ్లో అవుతూ కర్ణాటక మొత్తం ప్రవహిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి ఫ్లో అవుతూ తమిళనాడులోని పూంపుహార్ అనే ప్రదేశంలో బంగాళాఖాతంలో కలుస్తుందంట. ఇక్కడ టెంపుల్లో ఫోటో ఆర్ వీడియో నాట్ అలౌడ్, అందుకే నేను వీడియోస్ ఏం తీయలేకపోయాను. కరెక్ట్గా హారతి టైంకి వచ్చాము. మాకు దర్శనం బాగా జరిగింది. ఇక్కడ చిన్నగా కనిపిస్తున్న గోపురం దగ్గరే వాటర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఈ కొలంలోకి చేరుకుంటుంది. కావేరి అమ్మవారికి పూజ జరుగుతుంది. మేము హారతి తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. ఎగ్జాక్ట్ 6 o'clockకి టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ అందరికీ డ్రెస్ కోడ్ ఉంటుంది. మగవాళ్ళు షార్ట్స్ వేసుకోకూడదు, ప్యాంట్ ఆర్ పంచ్ కట్టుకోవచ్చు. ఆడవాళ్ళు కూడా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి, చుడిదార్ ఆర్ ఎల్స్ సారీ కట్టుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్లోనూ డ్రెస్ కోడ్ ఉంటుంది. మీరు ఇలా టెంపుల్స్ ప్లాన్ చేస్తున్నట్టయితే కొన్ని ట్రెడిషనల్ స్పేర్ డ్రెస్సులు పెట్టుకోండి. దట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఇక్కడ కనిపిస్తున్న మౌంటైన్స్ బ్రహ్మగిరి పర్వతాలు అంటారు. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది.
ఇక్కడ ఉమ్మి కొత్తగా జంప్ చేయటం నేర్చుకుంటుంది. అలా కాసేపు టెంపుల్లో టైం స్పెండ్ చేసాము. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్లో వ్యూ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే డెఫినెట్గా మిస్ అవ్వకండి. ఇప్పుడు టెంపుల్ క్లోజింగ్ టైము, సో మేము బయటకు వచ్చేసాము. మేము అలా దర్శనం ముగించుకొని స్టేకి బయలుదేరిపోయాము. వెదర్ అయితే చాలా బాగుంది. మాకోసమే వర్షం పడినట్టుంది. ఇన్నాళ్ళుగా లేని వర్షం ఈరోజే స్టార్ట్ అయిందంట. అలా ఈవినింగ్ రైడ్ ఎంజాయ్ చేస్తూ స్టేకి వెళ్తున్నాము. మేము ఈరోజు స్టే అయితే భాగమండల టెంపుల్ వెనకాల తీసుకున్నాము. భాగమండల టెంపుల్కి నడిచే డిస్టెన్స్లోనే ఉంటుంది. చాలా బాగుంది. ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది స్టేలో. ఈ వీడియో అయితే నెక్స్ట్ డే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అయ్యాము కావేరీ టెంపుల్కే. బికాస్ ముందు రోజు మేము కావేరీ టెంపుల్లో స్నానం చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. హారతి టైంలో అలౌ చేయరంట. అందుకే మరుసటి రోజు మళ్ళీ వెళ్తున్నాము. నేను తల్ల కావేరికి ఇదే మొదటిసారి వస్తున్నాను, కానీ మా ఆయన ఇప్పటికే చాలాసార్లు వచ్చారు, కానీ అక్కడ స్నానం చేయలేకపోయారంట. ఈసారి అయితే స్నానాన్ని మిస్ అవ్వకూడదని డిసైడ్ అయ్యాము. మీరు కావేరీ టెంపుల్కి వెళ్ళే ముందు స్నానం చేయాలని అనుకుంటే ముందే ఒక డ్రెస్ పేరు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. స్నానం చేసిన తర్వాత అక్కడ రూమ్స్ ఉంటాయి, అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని తర్వాత దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఫాగ్ చూసారా, క్లౌడ్స్ లాగా ఫామ్ అయింది. ఎంత బాగుందో కదా, వ్యూ చాలా బాగుంది. ఇక్కడ కాసేపు కూర్చొని తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము. మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నట్టయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం చాలా బాగుంటుంది. మేము పనిలో పని సన్ రైజ్ కూడా చూసుకొని వెళ్ళాము. ఇవేం ఫ్లవర్స్ తెలియదు, కానీ సన్ రైజ్ కోసం అక్కడ ఆపినప్పుడు కనిపించాయి. చాలా మంచిగా ఉన్నాయి ఫ్లవర్స్ అండ్ వెరీ బ్యూటిఫుల్ స్మెల్ ఆల్సో. ఆ తర్వాత మార్నింగ్ వెళ్ళిన వీడియో అయితే తీయలేదు, టెంపుల్ వీడియో, బికాజ్ ఆల్రెడీ రికార్డ్ చేసా కాబట్టి తీయలేదు. టెంపుల్ ఓపెనింగ్ కంటే ముందే వచ్చాము, అందుకే ఇక్కడ కాసేపు ఉమ్మిని ఆడిపిస్తున్నాము. ఎందుకు స్టోన్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నావు? బిగ్ స్టోన్స్ ఎక్కడ దొరకవా? ఓన్లీ ఇక్కడ దొరుకుతాయా బిగ్ స్టోన్స్? అవునా, ఉమికా బాబిని స్టోనే కావాలి నీకు? బిగ్ చోనా? Oh, very nice. Thank you for watching all. Bye bye.